గత ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ రోనాలో స్ఫూర్తితో మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటికి మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 410వ వారానికి చేరుకుంది. రాక్ గార్డెన్ లో పంచాయతీ పాలక వర్గం మేకిన్ యువత 2 గంటల పాటు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను చెత్తా చెదారాన్ని తొలగించారు. గ్రామస్తుల సమిష్టి కృషి ఐకమత్యానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రముగ్ధులై గ్రామాన్ని సందర్శించి నిధుల వర్షం కురిపించిన విషయాన్ని సర్పంచ్ గుర్తు చేశారు. గ్రామాభివృద్ధిలో అధికారుల ప్రోత్సాహం మరవలేనిదని ఈ సందర్భంగా వారిని సర్పంచ్ ఆంజనేయులు కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కృష్ణ, వేణు, రేఖ, నాగరాజ్ గౌడ్, మాధవి, స్వామి, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నిర్వహించేటటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా గ్రామంలో ఈ శ్రమదాన కార్యక్రమం అనేది అధికారులు మరి యువతను ప్రోత్సహించి, మహిళలను ప్రోత్సహించి, గ్రామస్తులను ప్రోత్సహించి అప్పటి అధికారులు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి అప్పటి కలెక్టర్ ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ జలాల్ రోష్ గారు, అప్పుడు ఉన్నటువంటి గడా స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు గారు, అప్పుడు ఉన్నటువంటి ఎంపీడీఓ శ్రీనివాసరావు ప్రస్తుతం మన జిల్లా డిఆర్డీఓగా పనిచేస్తున్నాడు. మరి వాళ్ళ కృషి అమోఘము. మరి వాళ్ళు యువతలో మేల్కొల్పి వాళ్ళు మంచి అంటే ఒక మల్కాపూర్ అనేది ఏ విధంగా ఉంటే మీరు డెవలప్మెంట్కు మరి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారనేది వాళ్ళు బాటలు వేయడం జరిగింది. వారు వేసిన బాటలతోనే, వారు వేసినటువంటి ప్రోత్సాహంతోనే, వారు అందించినటువంటి మా బలంతోనే మేమందరం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, మహిళలు కానీ, ప్రతి ఒక్కరు కానీ ముందుకు సాగుతూ వారు చెప్పినటువంటి ప్రణాళికలను మేము తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగడం వల్లనే మా గ్రామానికి అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పట్లో 2018 ఆగస్టు 15 మా గ్రామానికి రావడం జరిగింది. ఈ రాక్ గార్డెన్ చూసి కూడా ఆయన మంత్రముగ్ధులు కావడం జరిగింది. యువత తలుచుకుంటే ఇంతటి పని చేసుకురా అని చెప్పి ఆశ్చర్యపోవడం జరిగింది. దాన్ని రాక్ గార్డెన్ కాదు, గోల్డెన్ రాక్ గార్డెన్ అని కూడా ఆ రోజు నామకరణం చేయడం జరిగింది. మరి ఆయన వచ్చినప్పుడు మాకు ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వారి ఇంటికి దరిచేరడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఐకమత్యంతో, అదే యూనిటీతో యువతను, అదేవిధంగా మహిళలను, గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ముందు కూడా మా ఆశయం ఒక్కటే. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎలాగో మా గ్రామానికి వచ్చాడో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, రేపు దేశ ప్రధాని కూడా మా గ్రామానికి. ఈరోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 410వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్లో చేపట్టడం జరిగింది. ఈ రాక్ గార్డెన్ ఎంతోమందికి సేవ చేయడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పిచ్చి మొక్కలు కానీ చెత్త చెదారం లేకుండా ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్నా కానీ అక్కడక్కడ పేరుకుపోయిన వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు తొలగించి ఇంకా మంచి ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేపట్టడం జరిగింది. ఇలాంటి గార్డెన్లు ప్రతి గ్రామంలో ఉంటే కూడా మన రాష్ట్రం అంతా మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని ఆల్రెడీ గతంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఈ గార్డెన్ని చూసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఊళ్ళో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మనం ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 410వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదివారం రాక్ గార్డెన్లో 7వ వార్డు నుంచి చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సర్పంచ్ మరియు మా పారిశుద్ధ్య సిబ్బంది, మా గ్రామ మేకిన్ యువత, పెద్దలు చిన్నలు అందరం కలిసి రాక్ గార్డెన్లో ఈ ప్లాస్టిక్ని ఏరవేస్తూ పిచ్చి మొక్కల పక్కకు ఉన్నటువంటి చెదాన్ని ఏరవేసి రాక్ గార్డెన్ని శుభ్రపరిచి ఎవరన్నా రాక్ గార్డెన్లకు వస్తే సండే పూట పిల్లలు కానీ వచ్చి ఇట్లా ఆహ్లాదకరంగా ఉండి ఇక్కడ చదువుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ చెట్ల దగ్గర శుభ్రపరచడం జరిగింది. మేము ప్రతి వారం ఎప్పటికైనా మేము ఇట్లనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వీధులు వాడలు శుభ్రపరుస్తూ ఎలాంటి రోగాలు కానీ జ్వరాలు రాకుండా వీధుల వెంట స్వచ్ఛ భారత్ చేస్తూ చీపురుతో ఊడుస్తూ కార్యక్రమం చేపడుతున్నాం.